నువ్వు విద్య బచావ్ అన్న పేరే ఎందుకు పెట్టావు దానికి? అంటే నీ మైండ్‌లో ఏమనుకుని పెట్టావు? వేరే పేరు కూడా పెట్టొచ్చు కదా! లైక్ స్టూడెంట్స్ ఇన్నర్ సైడ్ రిఫ్లెక్షన్ లైక్ ఎనీ ఏదో ఏదో పేరు ఏదో పేరు పెట్టు. పెట్టకుండా విద్యా బచావ్. బచావ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో బచావ్ అంటే హిందీలో కాపాడండి. సారీ హిందీలో హిందీ వర్డ్ ఏంటనుకున్నాం? అది. హిందీ వర్డ్ ఏంటంటే కాపాడండి అని. బచావ్ హ్మ్. బచావ్ అంటారు కదా అలాగా. అయితే విద్య అంటే ఏంటి? ఎడ్యుకేషన్ కదా. విద్యా ఎడ్యుకేషన్. బచావ్. విద్యా బచావ్ అంటే ఒక నా విద్యని ఒపీనియన్. కాపాడండి అని హిందీలో పెట్టుకున్నాం. అవును అనుకో, అలాంటిదే. కానీ ఒపీనియన్ ఏంటంటే ఓకే విద్యా బచావ్ అంటే మీనింగ్ అదే. కానీ ఒపీనియన్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉంటది కదా, అందరికీ ఉంటది. ప్రతి ఒక్కరిని కలపాలి కానీ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడడం అంటే ఎడ్యుకేషన్ ఈజ్ అని చెప్పి బోల్డ్ పని చెప్తారు. మా ఒపీనియన్ ఏంటంటే అప్పుడు సరైన ఎడ్యుకేషన్ నిజంగా అందుతుందా అని మాకు ఆ టైంలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ టైంలో అనిపించింది. అంటే రైట్ టు ఎడ్యుకేషన్, అందరూ హ్మ్. చదువుకోవాలి అనేది మనం అచీవ్ చేసాం. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, 10th బేసిక్ కంప్లీట్ అవును. చేస్తున్నారు. అయితే రైట్ ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా అనేది మా క్వశ్చన్. అప్పుడు రైట్ ఎడ్యుకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఆ? ఆ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి 98 మార్క్స్ వచ్చినాయి అంటే 99 మార్క్స్ హ్మ్. ఖచ్చితంగా రావాలంటున్నారు పేరెంట్స్ కదా. వాడు అవును. బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మైండ్లో పెట్టుకుని బంచ్ ఆఫ్ హ్మ్. ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకుని ఆ, గుర్తుపెట్టుకుని చెప్పడం వల్ల ఏమొస్తుంది? నథింగ్ కదా. గుర్తుపెట్టుకుని వాడు ఏం చేస్తాడు? బట్టి పట్టడం గాని ఉంటది. నాట్ అదే కదా. ఫర్ టు ఎగ్జాంపుల్ లెర్న్ ఫర్ థింగ్స్. ఎగ్జాంపుల్ ఎన్సైక్లోపీడియా ఉంది. ఒక పిల్లోడంట ఎన్సైక్లోపీడియా చదివేశాడంట మొత్తం అంతా కాడ. నువ్వు ఏ కంట్రీ ఒక క్యాపిటల్ అడుగు, స్టేట్ ఒక క్యాపిటల్ అడుగు, ఏదన్నా అడుగు, ఏం చేస్తారు? టక్టక్మని చెప్పేస్తాడంట. అయితే ఎవరిని? స్టీవ్ స్టీవ్ ఆర్ సంథింగ్, యాపిల్ సీఈఓ ఆర్ సంథింగ్ని ఎవరిని అని అడిగితే కెమెరా ఆపింది. ఆ, అడిగితే ఏం చేస్తారంటే వాడికి ఎంత జీతం ఇస్తామని అడిగితే వాడు ఏమంటారంటే 200 ఇస్తాం, 200 రూపీస్, 200 బక్స్ ఇస్తాము అడిగి అంతే అంటారు. ఎందుకంటే ఒక ఎన్సైక్లో బుక్ పీడిఎఫ్ బుక్ ఎంత? 200 రూపీస్ అంతే కదా. అయితే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది నాలెడ్జ్ కాదు అని నా ఒపీనియన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ S3 బకెట్ ఆర్ సంథింగ్, మెమరీ కార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, బోలంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోగలదు కదా. వాట్ ఏ పర్సన్, జనరేటివ్ ఏ అన్నాం మనం కదా. జనరేటివ్ అంటే ఏంటి? దాని ఇన్ఫర్మేషన్ని క్రియేటివ్గా దాన్ని ఒక కొత్త కాంటెంట్ని క్రియేట్ చేయగలగాలి. అర్థమైందా? అందుకు అర్థం. ఇంకా 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 ఏం చేస్తున్నారు చాట్ జీపీటీ మోడల్స్ని ఇంకా ఇంకా ఎందుకు ఫైన్ ట్యూన్ చేస్తున్నారంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయగలగాలి, కోడ్ని రాయగలగాలి. అర్థమైందా? అది ఇష్యూ. ఓకేనా? అది ఎవరు చేయగలరు? ఓ మనిషి మాత్రమే చేయగలరు కదా. ప్రస్తుతానికి మనిషి మాత్రం ఏం చేయగలడు? కొత్త అప్పుడు విషయాలు. ఇంకా ఒపీనియన్ ఏంటంటే సరిగ్గా నాలెడ్జ్ అందుతుందా లేదా ప్రతి ఒక్కరికి, సరైన నాలెడ్జ్ అందుతుందా లేదా. ఆ నాలెడ్జ్ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు, నిజంగా వాడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడా అనేది మాకు వచ్చినప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడు, కావాలంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను ఏం చేసింది? ఈసీసీ చేసింది. ఓకే, ఎలక్ట్రానిక్స్. 4 ఇయర్స్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ చేశాక ఎందుకు చేసావు, అది ఎందుకు తీసుకున్నావు అంటే మా నాన్నగారు ఫ్రెండ్ ఇదే తీసుకోమన్నారు, మంచి జాబ్స్ వస్తాయి అని కదా. ఇంజనీరింగ్ అవగానే అమీర్పేటలో కోర్స్ చేసింది. కోర్స్ చేశాక జాబ్ చేస్తుంది. ఏంటి? ఐటీ జాబ్. అంటే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఏది నీది? నాకు తెలిసిన ఫ్రెండ్స్ జాబ్ రీచ్ ఉన్నారు అవ్వలేకపోయారు. కదా. ఇంజనీరింగ్ నువ్వు లేదు చేసింది అంటే ఎడ్యుకేషన్ మీన్స్ అలా ఉంది ఇప్పుడు. అలా ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఉందనుకోవచ్చు. సరైన కానీ ఎడ్యుకేషన్ నా లేకపోవడం ఒపీనియన్ కూడా అలాగే ఉంది. ఎలా ఉన్నా కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే సరైన నాలెడ్జ్ అందాలి. వాడు క్రియేటివ్గా చేయగలగాలి. ఏమన్నా ఉన్న నాలెడ్జ్ని గుర్తుపెట్టుకునేవి లెసన్స్ ఇవన్నీ ఎందుకంటే వాడికి ఒక పర్స్పెక్టివ్ ఓపెన్ అవ్వాలని నా ఒపీనియన్. అర్థమైందా? అందుకు అవును. అది అలాంటి ఒపీనియన్స్ క్రియేటివిటీ అవచ్చు ఏమీ ఉండట్లేదు కదా అని చెప్పి విద్యా బచావ్ అని పేరు పెట్టా. తెలుసుకుందాం మా జూనియర్స్ వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, మాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా మా కాలేజీలో అందరూ కూడా ఎంతమంది అట్లీస్ట్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు క్రియేటివ్గా, లేకపోతే చదువుకున్నారు నిజంగా ఇంట్రెస్టెడ్గా అని తెలుసుకోవాలని విద్యా బచావ్ అదే ఇప్పుడు మిషన్ విద్యా బచావ్. కాలేజ్‌లో